విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి నియామకం పార్టీలో చిచ్చుపెట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు నాగార్జునకు మళ్లీ పగ్గాలు అప్పగించడాన్ని పలువురు నేతలు తప్పుపడుతున్నారు. పాత నేతనే కొనసాగించాలనుకుంటే త్రిసభ్య కమిటీ వేసి 4 నెలలు కసరత్తు ఎందుకన్నది కొందరి వాదన. పార్టీలో ఏకాభిప్రాయం లేకపోయినా నాగార్జునకే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారా? దీనిపై టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ ఇన్సైడ్ స్టోరీ చూద్దాం. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక పార్టీలో గందరగోళానికి దారితీసింది. ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి నాగార్జునకే మళ్లీ అవకాశం ఇవ్వడంతో క్యాడర్ నిరసన వ్యక్తం చేస్తోంది. పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంగా ఉంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలన్న వారు ఉన్నప్పటికీ వ్యతిరేకించే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షులను నియమించేటప్పుడు కిమిడి నాగార్జునకు అవకాశం ఇచ్చింది. 5 ఏళ్లుగా పార్టీలో ఈ నేత పాత్ర నామమాత్రమే అనే వారు ఉన్నారు. అలాంటి వారిని సమర్థించే నేతలు లేకపోలేదు. జిల్లాల విభజన పూర్తి స్థాయిలో జరిగిన పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్ష ఎంపిక జరుగుతుందని పార్టీ ప్రకటించింది. టీడీపీ అధినాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు షరీఫ్, ఎమ్మెల్యే గన్నబాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందు ఆశావహులు తమ బలాబలాలను చూపించారు. కొత్త అధ్యక్ష నియామకం తప్పదన్న సంకేతాలతో డజను మందికి పైగా నేతలు దరఖాస్తు చేసుకుంటే త్రిసభ్య కమిటీ దానిని 6కు కుదించింది. పార్టీని బాగా నడిపించే నేత ఎవరన్న అంశంపై అభిప్రాయం సేకరించింది. తమకే అధ్యక్ష పదవి ఖాయమనుకున్న 2-3 నేతలైతే కొత్త కుర్చీలో ఆసీనులు కావటానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్న వారి జాబితాలో తన పేరును కొనసాగించాలని ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీని కోరారు. అయినప్పటికీ నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ సీనియర్ నేతలు కంది చంద్రశేఖర్, సువ్వాడ రవిశేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత మారిన సమీకరణాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు పేరు తెరపైకి వచ్చింది. అయితే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే సమన్యాయం జరగదని టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతల్లో వినిపించింది. దీంతో డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునకు రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ బంగారాజుకు అధ్యక్ష స్థానం ఉండకపోవచ్చని వినిపించింది. ఈ క్రమంలోనే కంది చంద్రశేఖర్ లేదా సువ్వాడ రవిశేఖర్లో ఎవరికో ఒకరికి పక్కా అనుకున్నారు. కానీ నాగార్జునకే మళ్లీ అధ్యక్ష పదవి ఇవ్వటం జిల్లా టీడీపీలో వర్గపోరుకు దారితీసింది. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నాగార్జునను కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేతతో పార్టీకి లాభం లేదని ఎమ్మెల్యేల ముందే పెదవి విరిచేవారు లేకపోలేదు. విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మరో అడుగు ముందుకేసి గజపతినగరం నియోజకవర్గం నేత కరణం శివరామకృష్ణకు అధ్యక్ష స్థానం కేటాయిస్తే బావుంటుందని శాసనసభ్యులకు చెప్పినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనను రాజాం శాసనసభ్యుడు కొండ్రు మురళీమోహన్ వ్యతిరేకించారు. ఒక వ్యక్తి పేరు చెప్పే కన్నా ఉత్సాహంగా పనిచేసే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని తన అభిమతం అన్న వాదాన్ని వినిపించారు. చీపురుపల్లి శాసనసభ్యుడు కిమిడి కళా వెంకట్రావు కూడా కొత్త వారిని ఎంపిక చేస్తే బావుంటుందన్న అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ ముందు వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సీనియర్ల నిర్ణయమే తన మాటని త్రిసభ్య కమిటీ సభ్యుడు గన్నబాబుకు తన ఆలోచనలు చెప్పారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, గజపతినగరం ఎమ్మెల్యే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న వాదాన్ని వినిపించారు. అయితే పాత నేతకే మళ్లీ పార్టీ పగ్గాలు ఇస్తామనుకున్నప్పుడు 4 నెలలుగా రకరకాల వడపోతులు, కూడికలు, తీసివేతల గణాంకాలు ఎందుకన్నది టీడీపీలోని కొందరి వాదన. నాగార్జునే మళ్లీ కొనసాగుతారని ముందు చెప్పి ఉంటే పార్టీలో ఈ తరహా అభిప్రాయ భేదాలకు తావుండేది కాదు కదా అనేవారు ఉన్నారు. పార్టీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం కానీ కొత్తవారైతే బావుండేదని మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు తన అనుచరుల దగ్గర అభిప్రాయం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో నాగార్జున ఒక్కసారి కూడా పార్టీ సర్వసభ్య సమావేశం పెట్టని విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాంటి జిల్లా అధ్యక్షుడు రానున్న సహకార సంఘాలు, డీసీసీబీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా గట్టెక్కించగలరని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ జిల్లా అధ్యక్షుడికి ఇబ్బందికర పరిణామాలే. జిల్లా ఎమ్మెల్యేల్లో కిమిడి నాగార్జునకు ఒక్కరూ మద్దతు ఇవ్వలేదని త్రిసభ్య కమిటీ షరీఫ్ తన తుది నివేదికలో పొందుపరిచారని సమాచారం. అటువంటిది నాగార్జునకే మళ్లీ ఎలా జిల్లా పగ్గాలు అప్పగించారని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. ఈ దశలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని పర్యవసానం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.